కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సెంటర్స్ వద్ద ఓటర్ల క్యూ కనిపిస్తోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఓటర్లు. అస్సాం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 296 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ సీట్లకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లు ఉన్నారు. 31,490 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఏఐయుడిఎఫ్, ఏజేపీలు బరిలో ఉన్నాయి. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. కేరళలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక్కడ 3 కూటములు తలపడుతున్నాయి. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటములు పోటీ పడుతున్నాయి. 140 నియోజకవర్గాల్లో 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2,71,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 140 నియోజకవర్గాల్లో 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలోనూ పోలింగ్ జరుగుతోంది. 30 నియోజకవర్గాల్లో 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పుదుచ్చేరిలో 9,50,311 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్డీఏ, డీఎంకే, టీవీకేలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎక్కువగా ఎన్డీఏ, డీఎంకే కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది. పుదుచ్చేరిలో 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.